వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025కు భారతదేశం తరపున ఎంపికైన మిట్టపల్లి రిత్విక. అభినందనలు తెలిపిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. 14 విభాగాల్లో 2874 పనులకు 42.60 కోట్ల రూపాయలు మంజూరు. అధికారుల వెల్లడి. రూరల్ మండలంలో పల్లె పనుల జాతరలో భాగంగా అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని వెల్లడి. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పిఎస్ఓల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. నిజాం సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం. 9 గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు. జయరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రాజా బహదూర్ వెంకట్ రామారెడ్డి 156వ జయంతి ఉత్సవాలు. పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా సిపి సాయి చైతన్య. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన. పనుల జాతరలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. ఖానాపూర్ యూరియా గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్. జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని వెల్లడి. ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025కి భారతదేశం తరపున మిట్టపల్లి రిత్విక ఎంపికయ్యింది. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అభినందించారు. భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏషియన్ స్విమ్మింగ్ పోటీలు భారతదేశంలో స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 11వ ఏషియన్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ 2025 స్విమ్మింగ్ పోటీలు మన దేశంలో అక్వాటిక్ స్టేడియం వీర్ సావర్కర్ స్టోర్ కాంప్లెక్స్, అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలో 28 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 1 వరకు జరుగును. ఏషియన్ దేశాల స్విమ్మింగ్ పోటీలకు మన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక మన దేశం తరపున ఆడడానికి ఎంపికైనట్లు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మోనాల్ చౌక్ ప్రకటించారు. ఈ ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు నెల 25వ తేదీ నుండి సెప్టెంబర్ 26 వరకు జరిగే ప్రత్యేక శిక్షణలో పాల్గొనాలని, ఈ శిక్షణ అక్వాటిక్ స్టేడియం వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అహ్మదాబాద్లో జరుగునని తెలిపారు. ఈ ఏషియన్ దేశాలతో పోటీ పడడానికి మన దేశం తరపున పాల్గొంటున్న మిట్టపల్లి రిత్వికను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి ఉమేష్, శ్రీరాములు, కార్యవర్గ సభ్యులు శ్యామ్ సుందర్ రెడ్డి, వేణుగోపాల్, కైసర్, కర్ణాటక శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ముత్యాల శ్రీనివాస్, రాగిని తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలో పనుల జాతరలో భాగంగా పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మారుమూల గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని పాల్దా గ్రామంలో పనుల జాతరలో భాగంగా 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ ఆర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఒడ్డన అనే రైతుకు మంజూరు చేసిన పశువుల కొట్టం నిర్మాణానికి కలెక్టర్ ఆర్ వినయ్ కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాల్దా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు, డ్రైనేజీలు, సోక్ పిట్స్, అంగన్వాడీ భవనాలు, పశువుల కొట్టాలు, కోళ్ల ఫారాలు, గొర్రెల షెడ్ల వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఒక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోనే 33 అంగన్వాడీ భవనాలను ఏకకాలంలో చేపట్టడం జరుగుతుందని వివరించారు. పేదల సంక్షేమం, పల్లెల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. ఇందులో
భాగంగానే అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి సకాలంలో బిల్లులు మంజూరు చేస్తున్నామన్నారు. బిల్లుల కోసం ఎవరు కూడా మధ్యవర్తులను ఆశ్రయించకూడదని, పైరవీలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందన్నారు. గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా అర్హులకు కేటాయిస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత దిశగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారని, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, సోలార్ విద్యుత్ యూనిట్లు, క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, మహిళా మార్ట్లు తదితర వాటిని కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం రాగానే చెప్పినాం ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త పక్కా బిల్డింగ్లు ఉండాలని. మనదంటే పాత గ్రామం కాబట్టి, కానీ ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీలు కూడా అయినాయి. చాలా తాండాలు, మనకి 70 తాండాల దగ్గర కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి. ఇంకొక చిన్న చిన్న విలేజ్లు కూడా చాలా, ఇప్పుడు మనకు శ్రీనగర్ లాంటి చాలా గ్రామాలు కూడా కొత్తగా గ్రామ పంచాయతీలు అయినాయి. దగ్గర ఇంకొక అంటే 100 గ్రామ పంచాయతీల దాకా మనకు కొత్తగా ఏర్పడి, అది ఎప్పుడు ఏర్పడ్డాయి? 2015-16లో ఏర్పడ్డాయి. అయినా కానీ ఇప్పటి వరకు కూడా చాలా గ్రామాలలో గ్రామ పంచాయతీలు లేవు. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర మరి ఈ స్కీమ్లోనే పనుల జాతర కార్యక్రమంలో 14 గ్రామ పంచాయతీలు మనకు శాంక్షన్ అయ్యాయి. గతంలో ఇంతకుముందు ఒక 25 గ్రామ పంచాయతీలు మనం లాస్ట్ ఇయర్ మన ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. చాలా మటుకు అయిపోయినాయి, కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 1, 2, 3 కొంచెం అక్కడక్కడ కొంచెం ల్యాండ్ ఇష్యూ ఉండటం వల్ల స్టార్ట్ కాకపోవచ్చు. కానీ అంటే ఇవాళ ఉద్దేశం అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీలు ఉండాలన్నది. తర్వాత చిన్న స్కూల్ టాయిలెట్స్, మీకు తెలుసు స్కూళ్ళల్లో పిల్లలు ఉన్నారు, స్కూల్ టీచర్లు ఉన్నారు, మరి గదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బేసిక్ నీడ్స్ లేకుండే. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయా వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక నూతన కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తుందన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి కొత్త చట్టం రూపొందించి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులైన మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం సెర్ప్ మెప్మాల ద్వారా రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 50.95 కోట్ల రుణాలు మంజూరు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిఆర్డీఓ సాయగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి శంకర్, స్థానిక అధికారులు, డిచ్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, మోపాల్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, పాల్దా కాంగ్రెస్ గ్రామాధ్యక్షులు జనార్దన్, తిరుమన్పల్లి కాంగ్రెస్ గ్రామాధ్యక్షులు మోహన్, కొండూరు కాంగ్రెస్ నాయకులు కిరణ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా లోపల ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రోగ్రెస్ వచ్చేటందుకు బేస్మెంట్ లెవెల్కి వచ్చినాక ₹1,00,000 వస్తాయి. కానీ బేస్మెంట్ దాకా కట్టుకునేందుకు కూడా పైసలు లేవు అని అన్న వాళ్ళకి ఎస్హెచ్జి తరఫున, మెప్మా తరఫున అర్బన్ ఏరియాస్ లోపల లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. సో మీకు ఒక ₹1,00,000 లోన్ ఇస్తే బేస్మెంట్ దాకా కట్టుకుంటారు. ఆ డబ్బులు మళ్ళీ బేస్మెంట్ దాకా అయినాక మనకు డబ్బులు వస్తాయి. గవర్నమెంట్ నుండి బేస్మెంట్కి ₹1,00,000 కదా వస్తాయి. దాంతో లెంటర్ లెవెల్ దాకా కట్టుకుంటాం, మళ్ళీ డబ్బులు వస్తాయి. ఇలా ఫస్టే పైసలు లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుందని లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. నిన్నటికి మన జిల్లా లోపల నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించేటటువంటి పిఎస్ఓల శిక్షణ కార్యక్రమాన్ని సిపి సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీఐపీల భద్రతా నేపథ్యంలో సేవలందించే పిఎస్ఓల పాత్ర అత్యంత ముఖ్యమైనది. కావున మీ నైపుణ్యాలను మెరుగుపరచడానికి, అత్యాధునిక విధానాలపై అవగాహన కల్పించడానికి, ఇంకా అత్యవసర పరిస్థితుల్లో మీరు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత ఇవ్వడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, అందుకోసమే ఈ శిక్షణ ఏర్పాటు చేయబడిందని అన్నారు. ఈ శిక్షణలో మీరు పొందే జ్ఞానం, అనుభవం మీ బాధ్యతల్ని మరింత సమర్థవంతంగా నిర్వర్తించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రతి పిఎస్ఓ అధిక నైపుణ్యంతో, పట్టుదలతో, నిబద్ధతతో ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందన్నారు. మీ భవిష్యత్తు సేవలకు ఈ శిక్షణ మైలురాయిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. కావున ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి పిఎస్ఓ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ ఏఆర్ ఏ రామచంద్రరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, తిరుపతి, సతీష్, శేఖర్ బాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గురువారం నిజాం సాగర్ 9 గేట్లను ఎత్తి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ ఏఈ అక్షయ్ తెలిపారు. నిజాం సాగర్ జలాశయం ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టు ప్రధాన 9 గేట్లను ఎత్తి 37,291 క్యూసెక్కుల వరదను మంజీరా నదిలోకి విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈ అక్షయ్ తెలిపారు. గురువారం సాయంత్రానికి సాగర్లోకి 52,477 క్యూసెక్కుల వరద వచ్చి చేరిందని చెప్పారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులకు గాగా ప్రస్తుతం 1,402 అడుగులు నీరు ఉందని పేర్కొన్నారు. వినాయక్ నగర్లో జయరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
రాజా బహదూర్ వెంకటరామరెడ్డి 156వ జయంతి సందర్భంగా ఈరోజు మహనీయుల పార్క్ నిజామాబాద్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి మరియు పీపీ అయినటువంటి నరసింహారెడ్డి మరియు జయరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి, జిల్లా అధ్యక్షులు మామిల సాయిరెడ్డి మరియు మహిపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, హరీష్ రెడ్డి మరియు ఇతర కార్యవర్గ సభ్యులతో రెడ్డి బంధువులతో ఈ మహనీయుల పార్క్ వద్ద కోత్వాల్ వెంకటరామరెడ్డి 156వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. 1869లో జన్మించినారు. ఈరోజు 156 జయంతిని మనం జరుపుకుంటున్నాము. వారి యొక్క సేవలు మనం ఎప్పుడు వారిని అనుసరించి మనం నడిస్తే, వారి ఆదర్శం మన ఆదర్శంగా తీసుకుంటే, వారు విద్యారంగంలో చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చి అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి హైదరాబాదులో హాస్టల్స్ కానీ విద్యకు సంబంధించిన అన్నిట్లో సౌకర్యాలు కల్పించి, వారు నిజాం జమానాలో కొత్వాల్ కమిషనర్గా, పోలీస్ కమిషనర్, మొదటి హిందూ బిడ్డగా వారు ఎదిగి మళ్ళీ తరతరాలుగా వాళ్ళు మనకు కూడా ఒక తరతరాలుగా గుర్తుండే విధంగా మనకు చాలా పెద్ద సేవ చేసినారు. ఖానాపూర్లో గోదాములోని యూరియాను రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. శుక్రవారం నగర శివార్లోని ఖానాపూర్ వద్ద గల గోదాంలలో నిల్వ ఉంచిన యూరియాను ఆయన జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. జిల్లాకు ఇప్పటికే 6,700 మెట్రిక్ టన్నులు వచ్చిందని, ఇంకా 4,000 టన్నులు మనకు రావాల్సి ఉందన్నారు. 4,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా నిల్వ ఉందని, ఎక్కడ ఇబ్బంది లేదన్నారు. ప్రతిపక్షాలు యూరియాకు సంబంధించి అనవసరంగా రాజకీయం చేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని, కానీ ఎక్కడ కూడా యూరియా కొరత లేదని, రైతులు భూమి కూడడం వల్ల మరి ఇతర కారణాల వల్ల ఇబ్బందులు అవుతున్నాయని, వాటిని ప్రతిపక్షాలు పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన బురద చల్లే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతన్నల పెన్నిదని, రైతుల పక్షాన రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. సేల్ కావడం జరిగింది. ఇంకా 4,000 టన్నులు మనకు ఫీల్డ్లో ఉంది. రీటైల్ కౌంటర్ ద్వారా కానివ్వండి, పిఎస్ఎస్ల ద్వారా కానివ్వండి, మనం అందుబాటులోకి తెచ్చి రైతులకు అందిస్తూ ఉన్నాము. ఒకటే రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, అధిక మోతాదుకు మించి యూరియా వాడితే అనర్థదాయకము. ఇది మొక్క ఎంత తీసుకోవాలో అంతనే తీసుకుంటుంది, మిగతాది భూమిలో వదిలేస్తుంది. దానివల్ల భూమి నిస్సారం అయిపోయి రేపు మన భూములు పనికి రాకుండా తయారైతాయి. కాబట్టి దయచేసి యూరియాను చాలా దఫాలుగా వేస్ట్ కాకుండా ఎప్పుడైతే మనకు నీళ్లు నిల్వ ఉంటాయో అప్పుడు సకాలంలో మృత పదును మీద ఈ యూరియాను చల్లుకుంటే మొక్కకు అందుబాటు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల నవనాథ్ NCN కార్యాలయంలో శ్రీ 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 మంగీరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బల్యేపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం. వార్తలకు తిరిగి స్వాగతం. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జిఆర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో వీడియో జర్నలిస్టులు వి నాగరాజ్ మరియు చేగంటి సందీప్లను అవార్డులతో సన్మానించారు. ఎల్లమ్మగుట్టలోని మున్నూరు కాపు సంఘంలో జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్లను మెమంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా K6 వీడియోగ్రాఫర్లు నాగరాజ్ మరియు సందీప్లకు ఉత్తమ వీడియోగ్రాఫర్లుగా అవార్డులు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ దాదన్ను గారి విఠలరావు పాల్గొని మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్లు ఛాయాచిత్రాలను బంధించి మనకు మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మనకు తెలియని ఎన్నో విషయాలను పత్రికల ద్వారా మనకు చేరవేస్తూ సమాచారాన్ని అందజేయడం గొప్ప విషయమన్నారు. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పాత్రికేయులకు, ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఆర్ మెమోరియల్ ట్రస్ట్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. 180 సంవత్సరాలైంది ఈ ఫోటోగ్రాఫర్ వ్యవస్థ స్టార్ట్ అయింది. అదే 64 కళల్లో మెయిన్ కళ ఫోటోగ్రాఫర్. అట్లాగే ఒక 1000 మాటలు మాట్లాడేదానికి ఈక్వల్ ఒక ఫోటో, అంత గుర్తింపు ఉంది ఫోటోగ్రాఫర్. కాకపోతే ఫోటోగ్రాఫర్ లైఫ్ సాక్రిఫైస్ త్యాగనీయత కాదు. కొన్ని సందర్భాల్లో డ్యూటీ చేస్తూ యుద్ధ భూమి అటువంటి కొన్ని తీసుకొచ్చినప్పుడు, ఫోటో తీసినప్పుడు అకస్మాత్తుగా మరణించిన రోజులు ఉన్నాయి చాలా మంది. కాబట్టి
మరి నేను ఫోటోగ్రాఫర్ వృత్తి చాలా కఠినమైంది కాబట్టి మరి వృత్తిని మరి మీరు ఈ గవర్నమెంట్ కూడా ఏమి మాకు ఫోటోగ్రాఫర్కి ఏం చేయలేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులుగా బైరా గణేష్ ను నియమిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గణేష్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ తన పట్ల నమ్మకం ఉంచి తనకు జిల్లా లీగల్ సెల్ బాధ్యతను అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడతానని, కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయపరంగా ఉచిత సేవలు అందిస్తామని తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి, టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు జీవీ రామకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెంజల్ మండలంలోని కందకుర్తి, తాడ్బిలోలి, అంబేద్కర్ నగర్ గ్రామాల్లో కొత్త అంగన్వాడీ భవనాలకు అధికారులు, నాయకులు భూమి పూజ చేశారు. రెంజల్ మండలంలోని పనుల జాతర కార్యక్రమంలో భాగంగా కందకుర్తి, అంబేద్కర్ నగర్, తాడ్బిలోలి గ్రామాల్లో నూతన అంగన్వాడీ కేంద్రాలకు భూమి పూజ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 8 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు 2 లక్షలు, ఐసీడీఎస్ నిధులు 2 లక్షలు, మొత్తం 12 లక్షల నిధులతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ మాట్లాడుతూ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణాలకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులు తమ ఇంట్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇంకుడు గుంతల వల్ల ఇంటి పరిసరాల్లో ఉండడం వల్ల చాలా ఉపయోగాలున్నాయని ఆయన తెలిపారు. అలాగే పలు గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పనుల జాతర కార్యక్రమంలో భాగంగా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ నాగరాజు, పంచాయతీరాజ్ డిఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కమలాకర్, ఎంపీఓ రఫీ అహ్మద్, అంగన్వాడీ సూపర్వైజర్ సౌజన్య, కాంగ్రెస్ మండల నాయకులు సాయిరెడ్డి, ధనుంజయ్, జావేద్, గయాస్, ఇందిరారెడ్డి, మోహన్, రవి, ఫుర్కన్, మాజీ సర్పంచ్ కాలింబేగ్, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్తీక్, కిరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాలనుసారంగా పనుల జాతరలో భాగంగా కందకుర్తి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు పనుల జాతర కార్యక్రమంలో భాగంగా కందకుర్తి, అంబేద్కర్ నగర్ గ్రామాలలో అంగన్వాడీ బిల్డింగ్ల భూమి పూజతో పాటు తాడుబిలోలి గ్రామంలో నరేగాలో క్యాటిల్ షెడ్ కంప్లీట్ అయింది కాబట్టి దాన్ని కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం చేసి రావడం జరిగింది. ఈ పనులు ఎన్నైతే మండలంలో గతంలో శాంక్షన్ అయి పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటినీ ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి గాను మా నాయకులు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాలతో ఏ ఊర్లో ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయని రివ్యూ చేస్తూ ఖచ్చితంగా వాటిని అన్నింటినీ తక్కువ సమయంలోనే పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఇంకుడు గుంతల విషయంలో కూడా గవర్నమెంట్ చాలా ఆలోచనతో ఉంది. ఇందిరమ్మ హౌసెస్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంకుడు గుంతలు కూడా కట్టే విధంగా బెనిఫిషియర్స్కి ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి 156వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ హై స్కూల్లో రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి 156వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ గట్టు బస్వారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఆశయాలను ఆచరణగా తీసుకుని విద్యా సామాజిక సేవలు చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కుంట వెంకటరెడ్డి పాల్గొన్నారు. మాజీ అధ్యక్షులు ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ మాజీ ట్రస్టీ సభ్యుడు బెంజారం భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ భూమి ఆవిష్కరించిన కాలం నుంచి ఎన్నో కోట్ల మంది, లెక్కలేదు అంతమంది పుట్టి ఈ భూమి మీద వాళ్ళ యొక్క కాలాన్ని గడిపి వాళ్ళు స్వర్గస్థులైనారు. అయినా కానీ మనం చాలా కొంతమందినే మనం వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన సొసైటీకి చేసిన ఈ నేలకు, ఈ సొసైటీకి, సమాజానికి చేసిన గొప్పతనమే వాళ్ళని కీర్తింపజేయబడుతుంది. ఇప్పుడు మనం అవార్డు ఫంక్షన్ చూసినప్పుడు 7 మంది, ఎన్నో వేల మంది ఈ ఆర్గనైజేషన్.
మానిక్ బండార్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశానుసారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కంటాజీ లక్ష్మికి 11,500, బానోత్ గంగారాంకు 4,200 రూపాయలు, షేక్ ఇస్మాయిల్కి 12,000 రూపాయలు, షేక్ మున్నీకి 18,000 రూపాయలు, శివకి 9,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా మానిక్ బండార్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ శివలాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతున్నప్పటికీ వారు ఇచ్చిన హామీ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని మోసం చేశారని, అదేవిధంగా రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని, కొత్త రేషన్ కార్డులను ఇప్పటివరకు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని, వితంతువులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ఈ రోజు వరకు కూడా చేయలేదని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఈ రోజు వరకు కూడా ప్రకటించడం లేదన్నారు. నిరుద్యోగ యువతతో ఆటలాడుకుంటుందని, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటివరకు ఒక్కటి కూడా మంజూరు కాలేదని, ఇకనైనా ప్రజలు కళ్ళు తెరిచి కేంద్రంలోని మోదీని సమర్థవంతమైన నాయకత్వంలో నడుస్తున్నటువంటి బీజేపీని స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు శ్రీనివాస్, అర్జున్ సింగ్, అనిల్ కుమార్, లక్ష్మణ్, గోవర్ధన్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. ఏడాది కాలంగా బైన్సా ప్రాంతంలో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠా సభ్యులను నిర్మల్ పోలీసులు పట్టుకున్నారు. బైన్సా పట్టణానికి చెందిన సయ్యద్ ఆజాం మీ సేవా సెంటర్ నిర్వహిస్తూ allpanel.com అనే బెట్టింగ్ ద్వారా ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని తెలిపారు. ఇతను ఫేక్ ఐడి క్రియేట్ చేసి బెట్టింగ్లో వచ్చిన డబ్బులను వేరే అకౌంట్లోకి మోస్తూ మోసాలకు పాల్పడేవారన్నారు. ఇలా ఆయన ద్వారా మోసపోయిన వారు ఫిర్యాదు చేయడంతో అతన్ని ఓవైసీ నగర్ మందిరం సమీపంలో రాత్రి పట్టుకోవడం జరిగిందని, ఇదివరకే ఈ కేసులో 8 మందిని రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. ప్రస్తుతం వీరి వద్ద నుంచి 16 లక్షల రూపాయల నగదుతో పాటు 384.38 గ్రాముల బంగారు ఆభరణాలు, 55 గ్రాముల 24 క్యారెట్ల 3 బంగారు బిస్కెట్ బిల్లలు, 21 ఆస్తి దస్తావేజులు, 3 మొబైల్ ఫోన్లు, 1,00,000 విలువ చేసే రోల్డ్ గోల్డ్ వస్తువు, 8 ఏటీఎం కార్డులు, పాన్ కార్డ్, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన బైన్సా ఎస్పీ అవినాష్ కుమార్, సిఐ గోపీనాథ్ పోలీస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. బైన్సాకి సంబంధించిన ఒక పెద్ద మనిషిని కూడా అతను అరెస్ట్ చేశాము. అందులో ఈ షేక్ అజం అనే అతను దీంట్లో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాడు. అట్లాగే చాలా మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటంటే వీళ్ళు డబ్బులు వేసుకోవడానికి, డ్రా చేయడానికి వాళ్ళ అకౌంట్స్ వాడతారనమాట. కొంతమందికి పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి నీకు నెలకి ఎంత కొంత ఇస్తాను, నీ అకౌంట్ నేను వాడుకుంటాను అనేసి అవన్నీ కూడా వాళ్ళు ఆధార్ కార్డ్స్ అవన్నీ అక్కడ పెట్టడం జరిగింది. వాటితోటి ఇతనే అకౌంట్స్. మెండోరా మండలం నెహ్రూ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని నెహ్రూ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం అనేక పథకాలు అమలవుతున్నప్పటికీ ఈ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ యంత్రాంగం ఎంతవరకు స్పందిస్తుందో అనిపిస్తుంది. ఈ పాఠశాలలో ఒకే గదిలో 2 తరగతుల విద్యార్థులు కలిసి చదువుకుంటున్నారు. బెంచీలు లేకపోవడం వల్ల విద్యార్థులు నేలపైనే కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా కొత్తగా శాంక్షన్ అయిన తరగతి గది నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల సిమెంట్ ధూళిలోనే పిల్లలు తరగతులు వినాల్సిన దుస్థితి నెలకొంది. పోచంపాడ్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కిచెన్ రూమ్లు కూడా లేకపోవడంతో పోచంపాడ్ జెడ్పీహెచ్ఎస్ కిచెన్ కాంప్లెక్స్ ద్వారా ఆహారం వస్తుందని, కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల పెద్ద సమస్యగా మారాయని, కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల పాఠశాలలకు అడ్డదారుల నుంచి పాములు, ఇతర మృగాలు రావడం పిల్లల్లో భయాన్ని కలిగిస్తుందన్నారు. చిన్న పిల్లలు ఈ కారణంగా పాఠశాలకు రావడానికి భయపడుతున్నారని, ఉపాధ్యాయులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో బోధన నిర్వహించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యాశాఖ, స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లాధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని వెంటనే కొత్త తరగతి గది నిర్మాణాన్ని పూర్తి చేయించి పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, పిల్లల భవిష్యత్తును నిర్లక్ష్యం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాబా సార్ దీనికి కాంట్రాక్ట్ అయితే మరి సారు మరి పర్మిషన్ తీసుకునేదో తెలియదు. మనకి ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు మేము ప్రెసెంట్ ఈ క్లాస్ వాడుకుంటున్నాం, చీకటిగా ఉన్నది, పిల్లలు కూర్చోవడానికి ఇబ్బంది, కింద ఫ్లోరింగ్ చూడండి ఎట్లుంది, వాళ్ళకి అంతా ఇంత వరకు దుబ్బాడుతున్నారు కూర్చుంటే. కానీ మాకు తప్పనిసరి మేము ఈ క్లాస్ రూమ్ వాడుతున్నాం. గ్రీన్ బోర్డు కూడా మొన్న వస్తే ఇందులో ఫిట్ చేయించాం. ఎందుకంటే టీచర్స్ ఉన్నాం, 3 టీచర్స్ ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. 50 మంది పిల్లలు ఉన్నారు. అయితే మా ఒక్క దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడానికి లేదు. టీచర్స్ ఉన్నాం కదా, మేము సబ్జెక్ట్స్ వైజ్గా డివైడ్ అయిపోయినాం. ఎవరి క్లాస్ రూమ్ వాళ్ళు చెప్తున్నాం. ఇప్పుడు లేదంటే ఒకటే క్లాస్ రూమ్లో 2 క్లాసులు, ఒక రూమ్లో 2 క్లాసులు, ఒక టీచర్ అటు ఒక టీచర్ ఇటు కూర్చోవడానికి చదువుకి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ రూమ్ని మేము వాడుకుంటున్నాం కానీ ఈ రూమ్ వెలుతురు లేదు, కింద ఫ్లోరింగ్ లేదు, ఏం లేదు. మరి ఇంకోటి ఏంటంటే బయట గ్రౌండ్లో మొన్న పాంపిల్లలు కూడా వెళ్ళినాయి. నేను సార్ వాళ్ళకు కూడా సెండ్ చేశాను, ఎంఈఓ సార్కి, ఎంపీడీఓ సార్కి.
అయితే ఇక్కడ బాగాలేదు వాతావరణం కాబట్టి కొంచెం దయచేసి ఇదంతా మంచిగా ఏంటంటే నేను అందరినీ కూడా వేడుకుంటున్నా, చెప్పినా కూడా కంఫర్ట్ వాళ్ళు కిచెన్ షెడ్ కూడా లేదు మాకు. వినాయక్ నగర్లోని మహనీయుల పార్క్ వద్ద రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి 156వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వినాయక్ నగర్లోని హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న మహనీయులైన పార్క్ కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహం వద్ద 156వ జయంతి ఉత్సవాలు జయరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఏసీపీ వెంకటరాజారెడ్డి, జిల్లా అడిషనల్ పీపీ నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జయరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వై మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మామిల సాయిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెడ్డి బంధువులందరూ మరియు ప్రజలు ఈ రోజు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నందున వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఆశయాలను ఆచరణగా తీసుకుని నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని, విద్యా వైద్య దానం చేస్తూ సామాజిక సేవలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు మధు సుధాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నల్ల హరీష్ రెడ్డి, నరసింహారెడ్డి, చిన్నారెడ్డి, నరేందర్ రెడ్డి మరియు రెడ్డి బంధువులు, రెడ్డి సంఘాలు పాల్గొన్నాయి. తెలంగాణ పోలీస్ అకాడమీ కూడా వారి పేరు మీదే రాజా వెంకట్రామరెడ్డి గారి పేరు మీదే ఉంటుంది. ఆర్బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీ అని ఉంటుంది. మన హైదరాబాద్ నగరానికి మొదటి కొత్వాల్ అంటే ఎప్పటి నుంచో కొత్వాల్ ఉన్న ఒక హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ అని ఒకటి రావడం, దాని తర్వాత మొదటిగా అపాయింట్ అయిన కొత్వాల్ మన నిజామాబాద్ వాసి అయిన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారు అవ్వడం, పాలమూరు వాసి అయిన. సో ఆయనది స్టాట్యూ ఉండడం వల్ల మనం ఇక్కడ అందులోనూ ఆయన ఇక్కడ నిజామాబాద్లో కూడా పోస్టింగ్ చేశారు, ఎస్పీగా కూడా పోస్టింగ్ చేశారు. ఆ సందర్భంగా మనం ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ ఇటువంటి ఈ విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. అట్లానే ఈయన యొక్క గొప్పతనం ఏంటంటే హిందీ, తెలుగు, ఇంగ్లీష్తో పాటు ఉర్దూ మరియు పర్షియన్ భాషల్లో అనర్గంగా మాట్లాడగలిగేవారు. ఈయన ఓన్లీ పర్సన్ టు హ్యావ్ యాక్సెస్ టు నిజాం యొక్క బెడ్రూమ్ దాకా వెళ్ళగలిగే యాక్సెస్ ఉన్న ఏకైక వ్యక్తి మన కొత్వాల్ గారు ఉండేవాళ్ళు. ఎందుకంటే అటువంటి చాలా సీక్రెట్ విషయాలు కూడా అక్కడ వెళ్ళడానికి ఇంకొకటే ఉండేది. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో 24 పశువుల షెడ్డు, మేకల షెడ్లు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు హాజరయ్యారు. అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకొచ్చారు. నిధుల మంజూరుకు సహకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లకు ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుమల, ఏపీఓ శకుంతల, ఎస్సీసెల్ మండల డైరెక్టర్ ఆనంద్, ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్, తాజా మాజీ సర్పంచ్ దేవన్న, గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ, దుర్గా, స్థానిక నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 24 శాంక్షన్ రావడం జరిగింది. భూమి పూజ కూడా చేసుకున్నాం ఈరోజు. ఈ శాంక్షన్కి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి యొక్క ఆదేశ దయతో బాల్కొండ కాన్స్టిట్యూయెన్సీ ముత్యాల సునీలన్న గారి యొక్క ఆదేశాల మేరకు శాంక్షన్ రావడం జరిగింది. మా దోన్పాల్ గ్రామంలో 24 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గత ఒక నెల కింద కూడా ఇంకొక 6 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కమర్పల్లి మండలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి పండుగను శాంతి భద్రతలతో నిర్వహించుకోవాలని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ భారీ విగ్రహాలను తరలించే సమయంలో కరెంటు వైర్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, మండపం స్టేజీని పకడ్బందీగా ఏర్పాటు చేసి ఎలాంటి అపశృతికి తావివ్వకుండా చూసుకోవాలన్నారు. పండుగను సఖ్యత వాతావరణంలో శాంతి భద్రతలతో నిర్వహించుకోవాలని సూచించారు. పండుగ సమయంలో మద్యం సేవించడం, డీజే సౌండ్ల వ్యవస్థలు ఉపయోగించడం, రాత్రి వేళల్లో అధిక శబ్దం చేయడం, రోడ్లపై రవాణాకు అంతరాయం కలిగించడం వంటి కార్యకలాపాలు చేయరాదని సూచించారు. పోలీసులు ప్రజలందరినీ సహకరించి పండుగను సాఫీగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ జి ప్రసాద్, ఎంపీటీఓ చింతరాజ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ ఏఈ అన్నయ్య, మెడికల్ ఆఫీసర్ నరసింహస్వామి, ప్రజాప్రతినిధులు, మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వేడీసీ సభ్యులు, యువకులు, గణేష్ మండపాల నిర్వాహకులు సుమారు 300 మందికి పైగా పాల్గొన్నారు. చెప్పేది ఏంటంటే డీజే ఎట్టి పరిస్థితుల్లో అలో లేదు. డీజే బ్యాన్ చేయడం జరిగింది. లౌడ్ స్పీకర్లు కూడా 2 అలో చేస్తున్నాం. అవి నైట్ 10 వరకు అలో ఉంటుంది. నైట్ 10 నుంచి 6 వరకు అలో లేదు. ఎవరు కూడా తాగి డ్యాన్సులు చేయొద్దు. నిమజ్జనం రోజు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వెహికల్స్ ఎక్కించద్దు. కోటగిరి నుండి ఎత్తొండ వైపు వెళ్లే రోడ్డు పక్కనే నిర్మిస్తున్న రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ బాన్స్వాడ నాయకులు కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ను కోరారు.
ఎత్తుంట వాగు పక్కనే నిర్మిస్తున్న రైస్ మిల్ రోడ్డుకు ఆనుకొని నిర్మిస్తున్నారని, భవిష్యత్తులో రైస్ మిల్లు నిర్మాణం పూర్తయిపోయాక రైస్ మిల్లుకు వచ్చే లారీలు రోడ్డుపై నిలిపే అవకాశం ఉందని, రోడ్డుపై లారీలు నిలవడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉందని తహసీల్దార్కు తెలిపారు. ఆ రైస్ మిల్ నిర్మాణం వెంటనే ఆపివేయించి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. అసలే ఆ ప్రాంతం యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే ప్రదేశమని, రైస్ మిల్ నిర్మాణం జరిగిన రోడ్డుపై లారీలు నిలిస్తే మరిన్ని ఎక్కువగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉందని తహసీల్దార్కు తెలిపారు. రైస్ మిల్ నిర్మాణ పనులను తాను పరిశీలించి రాకపోకలకు ఇబ్బందులు కాకుండా చూస్తారని తహసీల్దార్ గంగాధర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోటగిరి మండల అధ్యక్షులు ఏముల నవీన్, రుద్రూర్ మండల అధ్యక్షుడు హరి, పొతంగల్ మండల మాజీ అధ్యక్షుడు ప్రకాష్ పటేల్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో చీమన్పల్లి రైతు వేదికలో ఏడీఏ కృష్ణ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న పలు రకాల సబ్సిడీల వివరాలను రైతులకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును పలు రకాల సబ్సిడీలతో సాగును ప్రోత్సహిస్తుందని, ఈ పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతరం ఆదాయాన్ని 30 సంవత్సరాల పాటు ఇస్తుందని, కోతులు ముట్టని, పందుల బెడద, దొంగల బెడద లేని, తక్కువ కూలీలు అవసరమయ్యే పంట ఆయిల్ పామ్ పంట అని తెలిపారు. NMEO ఓపీ స్కీమ్ కింద ఈ సబ్సిడీలు ఉంటాయన్నారు. మొక్కలకు 90% రాయితీ కింద రైతులు కేవలం 1 ఎకరానికి 1000 రూపాయల చొప్పున జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి నిజామాబాద్ పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ప్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని తెలిపారు. అలాగే ఆయిల్ పామ్ మధ్యలో అంతర పంట సాగు మొక్కజొన్న, జొన్న, పసుపు, కూరగాయలు, సోయా తదితర చేసినందుకు గాను ఎకరానికి 4200 చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తున్నామని, ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు చిన్న సన్నకారు 5 ఎకరాలలోపు ఉన్నవారికి 90% రాయితీ, SC/ST రైతులైతే 100% రాయితీ పొందవచ్చని తెలిపారు. SC/ST రైతులైతే 100% రాయితీ, 5 ఎకరాల మీద సాగు చేసేవారు 80% రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నిజామాబాద్ రూరల్ ఎం కృష్ణ, MAO సిరికొండ టి నరసయ్య, HEO రోహిత్, AEO నిఖిల్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. ప్రతిసారి 1,00,000 కోట్లు పెట్టాల్సి వస్తుంది. ప్రతి నిత్యం ఈ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట ఈ రైతులకు ప్రోత్సహించండి ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసింది, 60-40 రేషియోలో ఇప్పుడు సెంట్రల్ షేర్ 60% వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40%. ఈ రెండు కాలేజీలో ఇప్పుడు బాల్కొండ మండల కేంద్రంలో మేరు సంఘ కమ్యూనిటీ హాల్కు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎంపీ నిధుల నుండి 4 లక్షలు మంజూరు చేసినందుకు గాను మేరు సంఘ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. బాల్కొండ మండల బీజేపీ అధ్యక్షులు అంబటి నవీన్ మరియు నాయకులు మేరు సంఘ సభ్యులకు ప్రొసీడింగ్ కాపీ అందజేశారు. ఎన్నో ఏళ్లుగా మేరు సంఘ కమ్యూనిటీ హాల్ కోసం ఎందరో నాయకులను వేడుకున్న ఎంపీ అరవింద్ అడగగానే 4 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు మేరు సంఘం తరపున అరవింద్కు బీజేపీ బాల్కొండ ఇన్ఛార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డికి, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బూసం సత్యనారాయణ, తోట చిన్నయ్య, ఆరేపల్లి నర్సయ్య, లింగగౌడ్, చేపూర్ గంగాధర్, కొత్తింటి రాకేష్, సుంకం శ్రీనివాస్, తోట నవీన్, మోహన్ బాలయ్య, వినోద్ లింగం, ఉట్నూరు రామకిషన్, అందగిరి తోపారం అశోక్, బూర్గు భోజేందర్, మేరు సంఘం సభ్యులు కోడిచర్ల రామకృష్ణ, దీకొండ శ్రీనివాస్, దీకొండ రమేష్, విజయ్, రామ్మోహన్, దశరథ్, ప్రసాద్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం పాల్దా గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఆపేసిన డబుల్ బెడ్రూమ్లను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. పాల్దా గ్రామంలో పర్యటించి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ పాల్దాలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో భాగంగా 48 ఇండ్లు ఆమోదించారు. దాంట్లో 24 ఇండ్లు స్లాబ్ పోస్టింగ్ అయిపోయి ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్, డ్రైనేజీ రోడ్స్, డోర్స్, విండోర్స్ పెండింగ్లో ఉన్నాయి. కొంతకాలంలోనే లబ్ధిదారులను ప్రభుత్వం ద్వారా ఎంపిక చేసి ఇండ్ల స్థలం లేని వాళ్ళకి ఇస్తామన్నారు. ఇంకా నియోజకవర్గంలో ఏవైతే అసంపూర్తిగా ఉన్న ఇండ్లను త్వరలోని లబ్ధిదారులకు అందేలా చూస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో కాంట్రాక్ట్ వ్యవస్థ లేదని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయన్నారు. ఇప్పటివరకు గత ప్రభుత్వం కట్టిన ఇండ్లు పెండింగ్ డబ్బులు నేరుగా లబ్ధిదారులకే ఇస్తామన్నారు. వచ్చే నెల ఆఖరి వరకు లబ్ధిదారులకు అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాగారెడ్డి, పాల్దా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు జనార్దన్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరికైతే ఇల్లు లేదు, కట్టుకోవడానికి జాగా ఉండదో 100 గజాల దాకా 70 నుండి 100 గజాలు జాగా ఉన్న వాళ్ళకి మనం ఇందిరమ్మ ఇండ్లు 400 నుండి 600 వరకు ఎస్ఎఫ్టీ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు కూడా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ కొంచెం డబ్బులు వెచ్చించింది కాబట్టి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే మన నియోజకవర్గంలో ఇక్కడ పాల్దలను కాదు దగ్గర ఒక 15 గ్రామాలలో అక్కడక్కడ ఇట్లా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నటువంటివి కూడా అన్నీ కూడా ఇప్పుడు ఎవరికైతే ఇల్లు లేదు, ఎవరికైతే జాగా కూడా లేదు కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి జాగా లేని వాళ్ళకి ఇవి అలర్ట్ చేద్దామని ప్రభుత్వం నిర్ణయించింది. సో అది ఇప్పుడు లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉంది.
సిరికొండ మండలంలో పల్లె పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి గొల్ల ఎర్రన్న మాట్లాడుతూ ఈరోజు రావుట్ల గ్రామంలో పని జాతర కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, అంగన్వాడీ భవన నిర్మాణానికి కృషి చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కకు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పోత్నూర్, చిన్నవాల్గుడ్, రావుట్ల సర్పంచ్ తాండా, గోపియా తాండా, వెనుకా తాండా గ్రామాల్లో 6 అంగన్వాడీ సెంటర్ల నిర్మాణానికి మంజూరు కావడం జరిగిందని, ఒక్కొక్క అంగన్వాడీ భవన నిర్మాణానికి సుమారు 12 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. అంగన్వాడీ భవన నిర్మాణం కాంట్రాక్టర్లకు భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి గొల్ల ఎర్రన్న, త్యాగరి నర్సారెడ్డి, డీలర్ రమేష్, సామెల్, రోడ్ల గోవర్ధన్, మైపాల్, సాయిరెడ్డి, డిఈ హైమద్ హుస్సేన్, ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మన రావుట్ల గ్రామ మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో సాకినటువంటి అంగన్వాడీ బిల్డింగ్ను ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండలానికి 6 అంగన్వాడీ భవనాలు 12 లక్షల అంచనా విలువలతో, ఒక్కొక్క భవనానికి 12 లక్షల అంచనా విలువతో మంజూరై వచ్చినవి. దానిలో భాగంగా ఇవాళ ఇప్పటి వరకు పోత్నూరులో, చిన్నవాల్గోట్లో, ఇప్పుడు రావుట్లలో భూమి పూజలు చేయడం జరిగింది. తదుపరి సర్పంచ్ తాండా, వెనుక తాండా, గోప్యా తాండాలో భూమి పూజ చేయుటకు బయలుదేరుతున్నాము. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ నిజామాబాద్ ప్రెసిడెంట్ రమణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా బోధన్ రెవెన్యూ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ట్రైసా ప్రెసిడెంట్ పి విఠల్, సెక్రటరీ కాజా నజీరుద్దీన్, నిజామాబాద్ ట్రైసా వైస్ ప్రెసిడెంట్ శశిభూషణ్, బోధన్ డివిజన్ ట్రైసా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు రమణ్ రెడ్డి రెవెన్యూ అసోసియేషన్కు చేస్తున్న సేవలను కొనియాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 7న హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు దాసు మాట్లాడుతూ స్వచ్ఛ తెలంగాణలో స్వచ్ఛ భారత్లో అగ్రభాగాను నిలిచి ప్రజారోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న వేతనాలు పెంచి పర్మనెంట్ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26న సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చి 9 సంవత్సరాలు అవుతుంటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయటకు పూనుకోవాలని ఆయన భారత ప్రధాన మంత్రిని కోరారు. కనీస వేతనం 26,000, కనీస పెన్షన్ 10,000, పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వెంటనే అమలు చేయాలని దాసు డిమాండ్ చేశారు. గత సర్కార్ సఫాయి కార్మికులకు దేవుడని సెల్యూట్ పెట్టి మల్టీపర్పస్ విధానం పేరుతో మోసం చేసిందని ఆయన తెలిపారు. 2024 జనాభా ప్రాతిపదికన ఉద్యోగ సిబ్బంది కార్మికులను పెంచి పనిభారాన్ని తగ్గించాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 7న ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని దాసు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు భానుచందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు గణేష్, చెట్టిబాబు, శ్రీనివాస్ రెడ్డి, రాజవ్వ, రాజన్న, నాగవ్వ, చిన్నయ్య, ఎం సంతోష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఈ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. ఇప్పటికైనా అనేక సార్లు మేము కలిసి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఈ సుప్రీంకోర్టు 2016 నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. 9 ఏళ్ళు అవుతుంది. ఈ మోడీ ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. ఒక దిక్కు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ అని చెప్పి దానిలో క్రియాశీలంగా ప్రజల ఆరోగ్యం కోసం క్రియాశీలంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు సఫాయి కార్మికులు దేవుళ్ళు అని చెప్పి దండం పెట్టిరు. సఫాయి కార్మికులు దేవుళ్ళని దండంతో పాటు ఢిల్లీకి వినిపించి సన్మానం చేసి పాదాభివందనం చేసిన వీళ్ళ వేతనాలు పెంచట్లేదు, వీళ్ళ బతుకుల గురించి ఆలోచించట్లేదు. కాబట్టి ఇప్పటికీ అనేక రకాలైన పథకాల కోసం కేంద్ర రాష్ట్ర డొంకేశ్వరం మండల కేంద్రంలో దత్తపూర్ గ్రామంలో సాగునీటి కోసం రైతులు ధర్నా నిర్వహించారు. సుంకరి రాజేశ్వర్ మాట్లాడుతూ దత్తపూర్ మరియు మారంపల్లి గ్రామాలకు 15 సంవత్సరాల నుండి నడుస్తుందని, సంవత్సరం నుండి లిఫ్ట్ మూతపడి ఉందని, లిఫ్ట్ నడిస్తే 106 ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు, చిన్న చెరువు 6 ఎకరాల్లో ఉందని, ఈ 6 ఎకరాల్లో ఉన్న చెరువు నిండితే ఊర్లో తాగడానికి నీళ్లు వస్తాయని మరియు భూగర్భ జలాలు
పెరుగుతాయని ఈ విషయంపై ఏఈకి చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విలేజ్ కమిటీ నుండి 3 లక్షలు తీసుకొని ఇప్పటివరకు లిఫ్ట్ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, లంబాడి సుదర్శన్, నాయకుడు గంగాధర్, కురుమే నర్సయ్య, సాయిలు, బండారు రవి, గ్రామ రైతులు పెద్దలు పాల్గొన్నారు. దగ్గర 106 ఎకరాలతో ఉన్న కుంట అది నిండితే మాకు ఊరందరి బోర్లు వస్తాయి. అది నిండలే వర్షాలు ఏమి ఈసారి లేవు కాబట్టి దాన్ని అలా నీళ్లు అది లిఫ్ట్ నీళ్ళు వస్తే మాకు కుంట నిండుతుంది. దాన్ని దయచేసి అందరు కలిసి మాకు కుంట నింపితే మాకు ఊర్లే జెట్ పంపులన్నీ మాకు అన్ని నీళ్ళు వస్తాయి. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లె పనుల జాతర కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పచ్చల నడుకుడ గ్రామంలో ఉపాధి హామీ అధికారులతో స్థానిక కాంగ్రెస్ నాయకులు పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనుల జాతర కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకారాలతో పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన ఆశిల సత్యగంగుకు కేటిల్ షెడ్ మంజూరు కావడంతో ఈరోజు పనులకు ఎన్ఆర్ఈజీఎస్ అధికారులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ సుకేష్, జీపీ సెక్రటరీ నవనీత, ఫీల్డ్ అసిస్టెంట్ వనిత, గ్రామశాఖ కాంగ్రెస్ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ గట్టవత్సల నర్సారెడ్డి, జిల్లా బీసీసీఎల్ నాయకులు లింగేశ్వర్, జల్ల భూమన్న, మండలం భోజన్న, గడ్డల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండలంలోని రోడ్డు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని మోస్రా మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ రాజశేఖర్కి వినతి పత్రం అందజేశారు. మోస్రా మండల శాఖ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంఆర్ఓ రాజశేఖర్ను సన్మానించి మోస్రా మండలంలోని సమస్యలపై వినతి పత్రం అందజేశారు. బాన్స్వాడ మాజీ అసెంబ్లీ కో కన్వీనర్ గుత్పా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 6 నెలల నుండి మోస్రా, కుర్నాపల్లి, చింతకుంట వెళ్లే రోడ్లు ఇప్పటి వరకు పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ అలసత్వం చూపుతున్నాడని, ప్రజలు రోడ్డుపై వెళ్తుంటే ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుందని, రోడ్డు పూర్తిగా గుంతలమయంగా కావడం వలన రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని, ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని రోడ్డు మరమ్మతులు త్వరలో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, లేని పక్షంలో మోస్రా బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని భూపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ గౌడ్, గణేష్, మోస్రా మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు సిరిగిరి భూమన్న, రాజారెడ్డి, వినోద్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నిర్మాణము గత 6 నుంచి 8 నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఎండాకాలం అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం అయిపోయేలాగున్నది. కాంట్రాక్టర్ ఎవరు అనేది మీ అవగాహనలో ఉంది, మీ విషయాలు ఉంది, మీ పరిధిలో ఉంది. కాంట్రాక్టర్ మీరైనంత మాత్రాన ఎన్ని రోజులైనా సంవత్సరాలైనా మేము వేస్తామంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. గత సమయంలో కూడా మోస్రాలో డివైడర్ టైంలో కూడా చాలా రోడ్డు బాలేని పరిస్థితి. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఈరోజు స్థానిక రెడ్ క్రాస్ సొసైటీలో రాష్ట్ర చిరంజీవి యువత సెక్రటరీ బింగి మోహన్ ఆధ్వర్యంలో 12 మంది రక్తదానం చేశారు. ఇందులో భాగంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను ముఖ్య అతిథిగా విచ్చేసి నేను కూడా చిరంజీవి అభిమానినని, చిరంజీవి ఇన్స్పిరేషన్తో నేను ఇంతవాడిగా ఎదగానని చెప్పారు. యువత కూడా ఇలాగే చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గుండా సంతోష్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎండల సురేష్, రామ్ చరణ్ ఫ్యాన్స్, కులాచారి నవీన్, నేలపల్లి శ్రీనివాస్, రమేష్, ప్రకాష్, చారి పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండారి నరేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, నిరంతర ప్రజాసేవకుడు జన్మదిన వేడుకను మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మహానాయకులు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరుకున్నట్లన్నారు. అనంతరం ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు, భవిత కేంద్ర పిల్లలకు, అంగన్వాడీ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సల్లా రాజారెడ్డి, దేగం సాయిలు, చందర్ నాయక్, గరుగుల రాములు, శోభన్, దేవేందర్ పాల్గొన్నారు. 61వ పుట్టినరోజు సందర్భంగా మన వికలాంగుల ఈరోజు పాఠశాలలో పండ్లు మరి కేక్ కట్ చేయడం జరిగింది. మహానేత మరి మళ్ళీ ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, మరి ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని భగవంతుడు కోరుతూ అంగన్వాడీ పిల్లలకు మరియు జక్రన్పల్లి మండల కేంద్రంలో గురిడి కాపు రైతు సంఘం ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకట రమణారెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు.
మండల కేంద్రంలో గురుడికాపు రైతు సంఘం సోదరుల ఆధ్వర్యంలో తెలంగాణ వైతాళికుడు సంఘ సంస్కర్త విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన దాన గుణశీలి ప్రజా బాంధవుడైనటువంటి కోత్వాల్ రాజా బహదూర్ వెంకటరమణారెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన గురుడికాపు రెడ్డి రైతు సంఘం సభ్యులు. ఈ సందర్భంగా ఆయన విద్య పట్ల చేసిన అశేష కృషికి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ కొనియాడారు. రైతు సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శాలువాలతో సన్మానం చేసుకుని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సోదరులు గురుడికాపు సంఘ సభ్యులు కుల పెద్దలు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. శ్రావణ మాస శివరాత్రి సందర్భంగా గౌతమ్ నగర్ భక్త మార్కండేయ మందిరంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. గౌతమ్ నగర్లో గల శ్రీ భక్త మార్కండేయ మందిరంలో శ్రావణ మాసం శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం కళ్యాణ్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో 31వ తరఫా పద్మశాలి సంఘ సభ్యులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్వాధీనం చేయాలని శుక్రవారం నిరుపేదలు ఆందోళన చేశారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పలువురు నిరుపేదలు మిగిలి ఉన్న ఇండ్లలోకి ప్రవేశించారు. అధికారులు వారిని అక్కడి నుండి ఖాళీ చేయించడంతో పాత జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎస్ఐ శైలేందర్ సముదాయించి ఆందోళన విరమింపచేశారు. ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశానుసారం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలకు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం వలన ప్రజలను మోసం చేస్తున్నందున కామారెడ్డి బీజేపీ శాఖ తరపున వెంటనే 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. అధ్యక్షులు మోటార్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ విపుల్ జైన్, జిల్లా అధ్యక్షులు నందివేణు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాజగోపాల్, రఘు, పట్టణ కార్యవర్గ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన దివంగత మహానేత తాళ్ళూరి బాబు 5వ వర్ధంతి సందర్భంగా దేశబోయిన శ్రీనివాస్ యాదవ్ తాళ్ళూరి బాబు స్మృతి వనంలో తాళ్ళూరి బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేసిన మహానాయకుడు తాళ్ళూరి బాబు అన్నారు. బాబు ఆశయాల కోసం తన వంతుగా కృషి చేస్తానని డిఎస్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ ప్రాంతంలో యువత ప్రజలు కొంతమంది చెడు ద్రోవన పోతుంటే వారిని మందలించి తనదైన శైలిలో మంచి మార్గంలో నడిపి వారిని బుద్ధి చెప్పి వారికి సత్మార్గంలో నడిపినటువంటి ఏకైక వ్యక్తి తాళ్ళూరి బాబు గారు. ఆయన ఒక పంచకట్టు ఈ ప్రాంతంలో ఇక మళ్ళీ అట్లాంటి పంచకట్టు ఎవరు కట్టలేరు. అట్లాంటి దివిటున్న మనిషి ఇట్లా నిలబడితే మరో ఎన్టీఆర్ గుర్తుకొస్తారు మనకు. నిజామాబాద్ జిల్లాలో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ బసవా గార్డెన్ రోడ్లో నిర్వహించారు. 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ హేమలత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం 22, 23, 24 తేదీల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు. హర్ష టయోటా వారు సరసమైన ధరలకు అందిస్తున్నారని తెలిపారు. భారీ డిస్కౌంట్లతో కార్లని అమ్మకానికి ఉంచడం జరిగిందని, నాణ్యమైన కార్లు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని 5 స్టార్ రేటింగ్ కార్లని అమ్మడానికి సిద్ధంగా ఉంచడం జరుగుతుందన్నారు. 3 రోజులు ఎగ్జిబిషన్ కార్లది ఎగ్జిబిషన్ ఇస్తున్నారు కాబట్టి వీరు ఇచ్చే కార్ల మీద ఇచ్చే డిస్కౌంట్ కాకుండా అదనంగా కూడా 10,000 రూపాయలు అదనంగా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ 3 రోజులలో ఎవరైనా బుక్ చేసుకుంటే వారికి ఇది ఒక సదుపాయం ఉంది కాబట్టి మన నగర ప్రజలందరూ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు వచ్చి వెంటనే 3 రోజులలో బుక్ చేసుకుంటే అదనంగా లబ్ధి పొందొచ్చు అని చెప్పి అభిప్రాయపడుతున్నారు. కావున అందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ జిల్లా ఐటీ ఇన్ఛార్జిగా నియమితులైన యువ న్యాయవాది పెళ్లి శ్రీకాంత్ను ఐటీ ఇన్ఛార్జిగా నియమితులైన సందర్భంగా ఈరోజు న్యాయవాదులు సన్మానించారు. దీన్ని ఉద్దేశించి న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు జిల్లా పార్టీ పదాధికారిగా ఐటీ ఇన్ఛార్జిగా నియమితులు కావడం చాలా శుభ పరిణామమని, ఇలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మురళీధర్, బిట్ల రవి, సుభాష్ రెడ్డి, కేశవ్, నరేష్, శంకర్, పుణ్యరాజ్, మధుసూదన్, నారాయణ, అన్వేష్, వెంకటేష్, శ్రీమన్, రాజశేఖర్, విక్రమ్, రోహన్ తదితరులు పాల్గొన్నారు. మరింత ఉన్నత పదవులు అధిరోహించాలా, ఏదైతే బాధ్యత పార్టీ అప్పగించిన దాన్ని స్వీకరించి ఈ ప్రజల కోసం ఈ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సందర్భంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ
నా పైన నమ్మకంతో జిల్లా ఐటీ ఇన్ఛార్జిగా నియమించడం పట్ల ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే సూరన్న గారికి, మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శ్రావణ మాసం పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ నగర్ శ్రీ ఉమామహేశ్వర ఆలయం నుండి దిలావర్పూర్ మండలం కదిలి గ్రామంలోని శ్రీ మాతాన్నపూర్ణ పాపహరేశ్వర ఆలయం వరకు సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం 9వసారి పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలని కోరారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ ఎంసీ చైర్మన్ రాజేశ్వర్, బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్, అన్నయ్య గారి భూమయ్య, అంజుకుమార్ రెడ్డి, మెడిసమ్మరాజు భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న వారికి ప్రోత్సహిస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం విదేశాలలో ఎలాంటి భూకంపాలు వస్తున్నాయి. మరి అదే మన ఇండియాలో మనం ఆ భగవంతుని ఎప్పుడు నిరంతరం ఉదయం లేవగానే జ్యోతి వెలిగించి ఆ భగవంతుడు మన ఇంటికి రప్పించుకోవడం. ఎందుకంటే మనం ఎంత వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025కు భారతదేశం తరపున ఎంపికైన మిట్టపల్లి రిత్విక. అభినందనలు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. 14 విభాగాల్లో 2874 పనులకు 42.60 కోట్ల రూపాయలు మంజూరు, అధికారుల వెల్లడి. రూరల్ మండలంలో పల్లె పనుల జాతరలో భాగంగా అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని వెల్లడి. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పీఎస్ఓల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. నిజాం సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం. 9 గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు. జయరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రాజా బహదూర్ వెంకట్ రామారెడ్డి 156వ జయంతి ఉత్సవాలు. పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా సిపి సాయి చైతన్య. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన. పనుల జాతరలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. ఖానాపూర్ యూరియా గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్. జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.